ఈ నెల 1వ తేదీన భీమా కోరేగావ్ స్ఫూర్తి దినోత్సవాన్ని పురస్కరించుకొని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో మద్యము మత్తు పదార్థాలు అలాగే మూఢనమ్మకాలను నిర్మూలిద్దాం, శాస్త్రీయ విజ్ఞానం నిర్మిద్దామనే ఆలోచనతోని ఒక కార్యక్రమాన్ని ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బైర్ నరేష్, ఆ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి బైర్ నరేష్ గారిని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. ఈ క్రమంలో అక్కడికి శివస్వాములు అయ్యప్ప స్వాములు వచ్చి బైర్ నరేష్ మాట్లాడడానికి వీల్లేదు, పోయిన సంవత్సరం అయ్యప్ప మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బైర్ నరేష్ మాట్లాడే పరిస్థితి లేదు అని చెప్పేసి అక్కడ దాదాపు 20 నుండి 30 నిమిషాల పాటు వాగ్వాదాన్ని దిగి బైర్ నరేష్ మాట్లాడకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ నుండి ఆయన వెంటనే వెళ్ళిపోవాలి, లేదంటే బాగుండదు అని చెప్పేసి అక్కడ వచ్చినటువంటి వందలాది మంది అయ్యప్ప స్వాములు ఘర్షణ వాతావరణాన్ని తీసుకురావడంతో వెంటనే బైర్ నరేష్ అక్కడ నుండి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేశాడు. ఆయన తన భార్య, తన 2 కొడుకులతో పాటు ఒక డ్రైవర్తో అక్కడ నుండి వెళ్ళేటువంటి ప్రయత్నంలో నరసింగారావు అనేటువంటి అయ్యప్ప మాలలో ఉన్నటువంటి వ్యక్తి మీదకి కాలు మీదకి కారు పోవడంతో ఆయన కాలుకి గాయమైందని చెప్పేసి వార్తలు రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆ బైర్ నరేష్ గారు వెళ్ళిపోతున్న క్రమంలో ఆ మనుగురుకు సంబంధించిన రోడ్లో ఆయన కారు కూడా అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో అందులో ఎయిర్ బెలూన్స్ రావడము, ఆయన కంటికి గాయం అవ్వడము, తలకి అలాగే ఒంట్లో కూడా కొన్ని గాయాలన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో బైర్ నరేష్ ఆ అయ్యప్ప స్వామి మీదకి దూసుకెళ్ళింది కారు అని చెప్పేసి చాలా మీడియాలలో, ముఖ్యంగా ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి అన్ని మీడియా ఛానళ్ళలో కూడా బైర్ నరేష్ పరారయ్యిండు, బైర్ నరేష్ యాక్సిడెంట్ చేసిండు, అయ్యప్ప స్వాముల మీదకి బైర్ నరేష్ కారును తీసుకెళ్ళిండు అని చెప్పేసి వివిధ రకాలుగా వార్తలు రాసి తప్పుడు వార్తల్ని ప్రచారం చేసి అయ్యప్ప స్వాములను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. మళ్ళీ అయ్యప్ప స్వాములకి బైర్ నరేష్కి గొడవ జరిగింది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మత ఘర్షణలు రేపేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమంలో బైర్ నరేష్ ఆ రోజు తన ఫోన్ని వేరే వాళ్ళ దగ్గర మర్చిపోవడము, ఆ రాత్రి ఇంటికి చేరుకున్నాక ఆయన ఫోన్ తీసుకొని ఏం జరిగింది, ఏం వార్తలు వచ్చినాయి అని చూసిన తర్వాత స్పందిస్తూ ఒక వీడియో కూడా చేసి పెట్టారు. ఇదే క్రమంలో బైర్ నరేష్ గారు ఈరోజు ఉదయం జమ్మికుంట పోస్ట్ ఆఫీస్ నుండి అయితే ఏటూరు నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఒక కంప్లైంట్ రాసి పంపడం జరిగింది. నేను ఆ మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి పెట్టినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిని. అక్కడ కేవలం మద్యము మత్తు పదార్థాల నిర్మూలన కోసం వాటిని మూఢనమ్మకాలతో పాటు మద్యాన్ని మత్తుని ఎలా నిర్మూలించుకోవాలనే అవగాహన సదస్సులో మాట్లాడడానికి వచ్చాను. అక్కడ ఏ దేవుళ్ళ గురించి కానీ మతాల గురించి నేను మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు. అది చెప్పినా నా వినలేదు. నా కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని నా కార్యక్రమంలో వచ్చి గొడవ చేసి, అలాగే నేను వెళ్తున్నటువంటి క్రమంలో నా కారును అడ్డగించి, నా కారుకు అడ్డంగా ఉండి 2 వైపులా 3 వైపులా నా కారుని గట్టిగా గుద్దుతూ డోర్ తీయాలి అని చెప్పేసి, చంపుదామని చెప్పేసి బెదిరించినటువంటి అయ్యప్ప స్వాముల మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి. అక్కడ నా తప్పేమీ లేదు. నేను ఎట్టి పరిస్థితుల్లో పోయిన సంవత్సరం చేసినటువంటి విషయంలో ఈసారి కూడా నన్ను అడ్డుకోవడం సరైనది కాదు అని చెప్పేసి అయితే ఆయన ఏటూరు నగరం పోలీస్ స్టేషన్కి అయితే ఒక కంప్లైంట్ పంపించడం జరిగింది. మరి ఆ కంప్లైంట్కి సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది ఏంది అనేది మనం చూద్దాం. గౌరవనీయులైన ములుగు జిల్లా ఏటూరు నాగారం SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్కి నేను నేరుగా ఆడికి వచ్చి ఫిర్యాదు చేయలేక నా ఫిర్యాదును ఈ కాగితం మీద రాశాను. నిన్న జరిగిన ఘటనపై చర్య తీసుకోవాలని, నాకు గాయమై ప్రయాణించలేని స్థితిలో ఉన్నాను, ఒళ్ళంతా నొప్పులతో ఉన్నాను. నేను జమ్మికుంట పోస్ట్ ఆఫీస్ నుంచి రిజిస్టర్ పోస్టు మీకు చేస్తున్నాను. దయచేసి దీనికి చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాను. डॉक्टर पिन कार्ड ఇంకా నాకేమైనా వచ్చాను. నాగారం SO మిత్రులారా, ఇప్పుడే రిజిస్టర్ పోస్ట్ ద్వారా నా ఫిర్యాదుని ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి అందించడం జరిగింది. ఇది నేను స్పీడ్ పోస్ట్ రిసిప్ట్ నాకు రేపు ఆడ చేరుకొని నాకు ఎక్నాలజ్మెంట్ కూడా వస్తుంది.
నశించాలి బహుజనులపై మతవాదుల దాడి, నశించాలి 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 దళిత బహుజనులపై బీజేపీ మతవాదుల దాడి, నశించాలి నశించాలి. మిత్రులారా, జనవరి 1, 2024 భీమా కోరేగాం స్ఫూర్తి దినాన్ని మద్యము, మత్తు పదార్థాలు, మూఢనమ్మకాలను వీడి విజ్ఞానంతో నడుద్దామని నిర్వహించే కార్యక్రమంలోకి అప్రజాస్వామికంగా మతవాదులు జొరబడి ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడము, చందరవందరగా ఆ చైర్లను విసిరివేయడము, ముఖ్య అతిథిగా వెళ్ళిన నన్ను మాట్లాడకుండా చేయడము, నిర్వాహకుడు అయినటువంటి కొండగొర్ల రాజేష్ గారిపై దాడి చేయడము చాలా దుర్మార్గం. మేము వాళ్ళ మాట గౌరవించి వెళ్ళిపోతూ ఉంటే మా వాహనం మాపై ఎక్కించారని తప్పుడు ప్రచారం చేయడాన్ని మేము మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కేంద్ర కార్యాలయం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, అభ్యుదయవాదులు, ప్రజా సంఘాల వారు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించాలని కోరుతా ఉన్నాం. పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మేము అక్కడ ఎలాంటి ఉపన్యాసం ఇవ్వలేదు, ఎవరిని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయలేదు, ఎవరికి దాడి చేయలేదు. మేము దారిలో వెళ్తుంటే ప్రమాదానికి గురైనా కూడా మేము పారిపోతున్నట్టుగా, అలాగే మాపై కేసులు అయినట్టుగా, నేరం చేసినట్టుగా, వాగ్వాదం జరిగినట్టుగా, అడ్డుకున్నట్టుగా తప్పుగా చిత్రీకరిస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.